బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా బెలూచిస్తాన్కి సంబంధించి మనం అక్కడ పరిస్థితి చూసాం. ఆ తర్వాత సింధు ప్రజలు కూడా ఇప్పుడు తమకు ప్రత్యేక రాష్ట్రం కాదు, ఏకంగా ప్రత్యేక దేశం కావాలంటే వాళ్ళు ప్రస్తుతం డిమాండ్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక దేశంగా తమను తాము ప్రకటించుకుంది బెలూచిస్తాన్. మరోవైపు నీళ్ల కోసం రోడ్డెక్కారు సింధు ప్రజలు. నీళ్లు లేక అల్లాడిపోతున్నారు సింధు జనం. కార్పొరేట్ ఫార్మింగ్ ను వ్యతిరేకిస్తూ జనం ఆందోళనకు దిగుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్తంగా మారింది సింధ్ జనం ఆందోళనలతో అక్కడ పరిస్థితి. రోడ్లపై వాహనాలను ధ్వంసం చేస్తూ నినాదాలు చేస్తున్నారు. వాళ్ళు సింధులోని పాకిస్తాన్ మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు జనం. పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాలయ్యాయి. ఒక్కసారి సింధులో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్తో పడలేకపోతున్న పాకిస్తాన్కు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉందా? మరి ముఖ్యంగా ఇప్పుడు సింధు ప్రజల ఆందోళనతో అక్కడ పరిస్థితి అదుపు తప్పుతోందా? ఇటు సింధు ప్రజలు కూడా తమని తాము ఇక స్వతంత్ర దేశంగా ప్రకటించుకోబోతున్నారా? మీరు చూస్తే కనుక అక్కడ పరిస్థితి చూడొచ్చు. జనం తిరగబడుతున్నారు. పాకిస్తాన్ పై జనం తిరగబడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయ్యిందిరా రై, మీ పని అయ్యింది ఇంకా అంటున్నారు అక్కడ సింధు ప్రజలు. చాలు, ఇన్నాళ్ళు మీరు మమ్మల్ని మోసం చేసింది చాలు, ఇంతకాలం మీరు మమ్మల్ని పీక్కు తింది చాలు. ఇన్నాళ్ళు మా సొమ్ముతో, మా డబ్బులతో మా నీళ్లను పట్టుకుపోయి, మరీ ముఖ్యంగా సింధు ప్రజలు అనేది ఒకటే ఇక్కడ కరాచీకి సంబంధించి. ఎందుకంటే కరాచీ వాళ్ళ దగ్గర ఉంటుంది, కరాచీ పోర్ట్. సో కరాచీ పోర్ట్ను వాళ్ళకి మాట్లాడడం జరుగుతోంది. మా కరాచీ పోర్ట్ నుంచి మా దగ్గర ఉన్న పోర్టును ఉపయోగించుకొని మీరు డబ్బులు సంపాదించి అంతా పంజాబ్లోని అక్కడ అంటే పాకిస్తాన్లోని పంజాబ్లోని అక్కడ ఏర్పాటు చేసుకొని మీరు లగ్జరియస్ లైఫ్ బతికే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని పూర్తిగా ఎండగడతామంటున్నారు. ఒక్కసారి సింధు ప్రజల ఆందోళన అక్కడ ఏ స్థాయిలో ఉందో చూద్దాం. సింధు ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు అక్కడ నీళ్లకు సంబంధించి. ఎందుకంటే ఇండస్ వాటర్ ఉంది కదా, అది సింధు ప్రజలకు కూడా చాలా కీలకమైంది. అది ఎప్పుడైతే ఒక పక్క నీళ్లు లేవు, మరోపక్క కరాచీ పోర్టు, వాళ్ళ చేతుల్లో ఉన్న కరాచీ పోర్టుని వాడుకొని ఉపయోగించుకొని తమను పట్టించుకోవటం లేదు పాకిస్తాన్ పాలకులు అంటూ కూడా నిప్పులు చెరుగుతున్నారు. ఈ సందర్భంలోని బలూచిస్తాన్ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇక మేము మాత్రం తక్కువ తిన్నామా? అందుకే మేము కూడా ఇక స్వతంత్ర దేశంగా వెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలో ఆందోళనకు దిగుతున్నారు సింధు ప్రజలు. పాకిస్తాన్తో ఇక పడింది చాలు, పాకిస్తాన్ నీ పని నువ్వు చూసుకో, నీతో మాకు ఇక సంబంధం లేదంటున్నారు సింధు ప్రజలు. నీటి కోసం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నీటి కోసం, అలాగే వాళ్ళ ప్రస్థానానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు తమ ప్రస్థానాన్ని ప్రారంభిస్తూ ఉంటున్నారు. వాళ్ళు నీటి కోసం పోరాడుతూనే మా ప్రస్థానం ఇక్కడి నుంచి మొదలవుతుంది. సింధు ప్రజల ప్రస్థానం, సింధు ప్రజలు ప్రత్యేక సింధు రాష్ట్రం కావాలంటూ కాదు, ప్రత్యేక సింధు దేశం కావాలంటూ వాళ్ళు ఇప్పుడు గలమెత్తుతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూస్తున్నారు. ఏ స్థాయిలో అక్కడ ఆందోళన రేగుతోందో ప్రస్తుతం పరిస్థితి అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు బలూచిస్తాన్ అనుకున్నాం, సింధు ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేయడం జరుగుతోంది పాకిస్తాన్ పాలకుల తీరు మీద. ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది మధు? అంటే అనుకున్నట్టుగానే వ్యూహాత్మకంగా భారత్ ఏ రకంగా అయితే పావులు కలుపుతా ఉందో పాకిస్తాన్ ని ఒక దారిలోకి తీసుకురావడానికి కనీసం విలువ తెలవాలి, వారికి ఉగ్రవాదం వల్ల జరుగుతున్నటువంటి నష్టం తెలియజెప్పేలా వారికి ఒక చిన్న బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాలు భారత్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, నీటిని నిలుపుదల చేయడం, ఇది అత్యంత చాలా బిగ్ స్టెప్, బిగ్ మూవ్ భారత్ నుంచి. తర్వాత సెకండ్ వచ్చేసి దౌత్యపరంగా ఆ దేశంతో ఉన్నటువంటి సంబంధాలు, ఎగుమతులు దిగుమతులకు సంబంధించి భారత్ నుంచి పాకిస్తాన్ తో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంబంధాలు నిలుపుదల చేసుకోవడం, మన భారత్ కి సంబంధించిన గగనతలంలో నుంచి భారత్ కి సంబంధించినటువంటి సముద్ర జలాల నుంచి రవాణాను నిలుపుదల చేయడం. దీంతో దాదాపు
కుదేలైపోయే సిచ్యువేషన్ ఇదంతా ఒకవైపు నడుస్తా ఉండగా ప్రపంచ దేశాలపైన ఒత్తిడి. భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం వారికి అప్పు పుట్టకుండా, నిధులు సమీకరణ జరగకుండా వారికి, ఎందుకంటే వారు ఆ వచ్చినటువంటి డబ్బుని అభివృద్ధి కోసమో అక్కడ పాకిస్తాన్ ప్రజల కోసమో ఉపయోగించకుండా ఉగ్రవాదులను పెంచి పోషించడానికి, వారికి ఆయుధాలు ఇవ్వడానికి, వారిని ప్రేరేపించి భారత్ లో మారణ హోమాలు సృష్టించడానికి ఉపయోగపడుతున్నటువంటి తీరును ఎండగట్టడంతో విదేశాలలో పాకిస్తాన్ కి డబ్బు దొరకకుండా చేసేటువంటి పరిస్థితి, వారితో ఉన్నటువంటి సంబంధాలను కూడా విదేశాలు క్యాన్సిల్ చేసుకునేలాగా వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక పరమైనటువంటివి, ఇలాంటివి దౌత్యపరంగా ఒత్తిడి తీసుకుంటుంది. దాదాపు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకా మరొక వైపు బలూచిస్తాన్ పక్కలో బలెండా పాకిస్తాన్ కు తయారయ్యేలా సిచ్యువేషన్. వాళ్ళు మొత్తం పాకిస్తాన్ భూభాగాల్లో 45% భూభాగం బలూచిస్తాన్ ప్రాంతందే. 45%. ఈ 45%లోనే దాదాపు క్వార్ట్జ్ గడులు, బంగారం గడులు, తర్వాత మ్యాంగనీస్, ఇంకా ఇతరత్ర ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతం, ఖనిజాలు లభించేటువంటిది, తర్వాత పోర్ట్ ఏరియా కానీ ఇంకా విలువైనటువంటి గ్యాస్ నిక్షేపాలు, క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ బలూచిస్తాన్ 45% భూభాగం ఉన్నటువంటి, అంటే పాకిస్తాన్ బలూచిస్తాన్ కలుపుకుంటేనే మొత్తం అంత భూభాగంలోనే బలూచిస్తాన్ ప్రాంతమే 45% భూభాగాన్ని కలిగి ఉంది. కాబట్టి వాళ్ళు పోరాటం చేస్తూ ఆర్మీని నిర్వహించడము, ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం, వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నటువంటి తీరు, ప్రత్యేకంగా వాళ్ళు ప్రత్యేక దేశంగా ప్రకటించుకోవడం, స్వయం ప్రతిపత్తి ప్రకటించుకోవడం బలూచిస్తాన్ అనేటువంటి. దీంట్లో ఇదంతా తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ ఒకవైపు ఫేక్ సంబరాలు, ఫేక్ ప్రమోషన్లు చేసుకుంటూ, మరోవైపు ఏమో ఈ సతమతం అవుతున్నటువంటి పరిస్థితి, ప్రజలను, అక్కడున్న ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం. సో ఇవన్నీ వెరసి తీవ్ర సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, నీటి ఎద్దడి, ఫ్యూచర్ లో ప్రజలే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి ఆల్రెడీ ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఒక మంత్రి ఇంటికి తిప్పుబెట్టినటువంటి పరిస్థితి కానీ, అక్కడ పోలీసులు ప్రజలను కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లోకి వచ్చింది. ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి. సింధు ప్రాంతంలో ఉన్నటువంటి ఆందోళనలు రోడ్లపైకి వస్తా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ అంతటా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి మధు, ఒక్కసారి విజువల్స్ ని ఫుల్ ఫ్రేమ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకవేళ షహబాజ్ షరీఫ్ కనుక ఈ విజువల్లో ఒకసారి చూస్తున్నారు కదా ఎటువంటి ఆందోళనకర పరిస్థితి ఉందో. ఐ థింక్ షహబాజ్ షరీఫ్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సో కాల్డ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్, కెన్ యూ సీ దీస్ విజువల్స్? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, కెన్ యూ సీ దీస్ విజువల్స్? Well, this is the victory of yours. Do you think this is the victory that you think that you got the victory for your country? ఇదేనా నువ్వు అనుకుంటున్న విషయం? ఇదే నువ్వు సాధించిన విషయం? ఈరోజు బలూచ్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, సింధు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదే నువ్వు సాధించిన విషయం? నీ దేశానికి నువ్వు నిలబెట్టిన ఘనత అదిగో నీ యువత చూడు, రోడ్ల మీదకి వచ్చి నిన్ను తిడుతున్నారు. మమ్మల్ని వదిలేరా బాబు, నువ్వు మాకు పట్టిన పీడ, నువ్వు వదిలేరా బాబు అని చెప్పి వాళ్ళు గలమెత్తుతున్నారు. జస్ట్ సీ దిస్ విజువల్స్, జస్ట్ సీ దిస్ విజువల్స్ if you are having eyes. If you are having eyes, if you think that you are having a vision, just look into these visuals, Mr. Shehbaz Sharif, so-called the Prime Minister of Pakistan. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఎందుకంటే సింధు ప్రజలు తిరగబడుతున్న ఆ విజువల్స్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కడికి రక్తం మరిగిపోతూ ఉంటుంది. అక్కడ నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు, తిండి లేదు. ఏం పెడతావురా గడ్డి? ఏం పెడతావు నువ్వు దేశానికి ఏం పెట్టి చచ్చావు? ఇటు అంతర్జాతీయంగా డబ్బులు వస్తుంటే ఆ డబ్బులు తీసుకెళ్లి టెర్రరిజానికి పెట్టిన పందుకొక్కలు మీరు అంతాను సరిపోతున్నట్టుగా ఇప్పుడేమో వాడికి మళ్ళీ ప్రమోషన్ అంట. ఏం పీకాడని ప్రమోషన్ ఇచ్చావురా నువ్వు? ఏం పీకాడని వాడు? నీ దేశాన్ని కష్టాల్లోకి నష్టాల్లోకి నెట్టిన ఆ దుర్మార్గుడికి ప్రమోషన్ ఇస్తావా? వీళ్ళకేమో కనీసం నీళ్లు చూడు, తుపాకులు పట్టుకున్నారు. రేపో మాపో ఈ తుపాకీ నీకు కూడా ఎక్కువ పెట్టచ్చు నిర్మోహమాటంగా. మా ప్రతినిధి మరో దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ప్రస్తుతం తినడానికి తిండి లేదు, మీసాలకి సంపెంగులు అన్నట్టు చందంగా ఉంది వాళ్ళ పరిస్థితి. షహబాజ్ షరీఫ్ది ఇప్పుడు వాళ్ళ ఎవడాడు ఆ ఆర్మీ చీఫ్, వాడి పేరే గుర్తుకు రాదు, ఆడు అసలు ఎందుకున్నాడో తెలియదాడు. బహుశా ఈరోజు ఇంత అస్థిరతకి బహుశా నాకు తెలిసి షహబాజ్ షరీఫ్ నీ కళ్ళు కనిపిస్తున్నాయా? ఒక్క సమాధానం చెప్పయ్యా నాకు చాలు. నీకు అసలు కళ్ళు కనిపిస్తున్నాయా? అసలు నీ బుర్ర పని చేస్తుందా? నీ కళ్ళు కనిపిస్తున్నాయి, బుర్ర పని చేస్తుందా? ఓ పక్క ఖైబర్ పఖ్తుంఖ్వా వెళ్ళిపో అంటుంది, పాకిస్తాన్ మాకొద్దు అంటోంది.
ఓ పక్క బెల్జిస్తాన్ ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. సింధు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నీళ్ల కోసం అడుగుతున్నారు. అసలు బుర్రన్న ప్రధానమైతే ముందు వాళ్ళకి ఏం కావాలో చూస్తాం. వెళ్ళండి అమ్మా, ఉగ్రవాదులకి అంత్యక్రియలకు నివాళులు అర్పించండి. వెళ్ళండి, మీరు వెళ్ళి వాళ్ళ అంత్యక్రియలకి నివాళులు అర్పించి మీ దేశ ఆ జెండాను వాళ్ళ మీద ఉంచి ఇంకా దహన సంస్కారాలని చాలా మర్యాదపూర్వకంగా జరిపించండి. మీ దేశాన్ని నట్టేట ముంచిన ఆ దుర్మార్గులకి సైనిక లాంఛనాలతో జరిపించండి ఇంకా అంత్యక్రియలు. చూడు, ఒక్కసారి తిరగబడుతున్న జనం వైపు చూడు. నీ 2 కళ్ళు, ఆ 2 చెవులు ఎక్కుపెట్టి ఒక్కసారి ఆ సింధు ప్రజల గోడు విను. ఆ తుపాకీ గుండు సౌండ్ విను. జనాల మాటల తూటాలు పెళ్తున్న మాటలు విను. షహబాజ్ షరీఫ్, जरा सा सिंध के बारे में सोच लो, जरा सा बलूच के बारे में, जरा सा बलूच के बारे में तो थोड़ा से समझ लो. प्रधानमंत्री पाकिस्तान की शहबाज शरीफ, ये है क्या आपकी विक्ट्री? ये है क्या आपकी विक्ट्री? जब बंकर से बाहर आके विक्ट्री बोलने से नहीं होता है काम. अब विजुअल्स ఒక్కసారి చూడండి. బహుశా బంకర్ నుంచి బయటకు వచ్చి నేను విజయం సాధించాను అన్నట్టు కాదు. ఇదే నేను విజయం సాధించింది, ఇదే నువ్వు అనుకున్న విజయం. పాకిస్తాన్ ప్రజలు ఈరోజు బయటకు వచ్చి తుపాకీ తూటాలు నీ సైనికుల మీదకి ఎక్కుపెడుతున్నారు. గుర్తుపెట్టుకొని, నీ సైనికుల మీదకి, నీ మీదకి ఎక్కుపెడుతున్నారు. నువ్వు వెళితే నీకు ఎలా సంస్కారం చేస్తారో, ఎంత సంస్కారవంతంగా నీకు సన్మానం చేస్తారో వెళ్ళి చూడు. ఆ జనాల మధ్యలో నిలబడి చూడు. నువ్వు వెళ్ళలేకపోతే నీ ఆర్మీ చీఫ్ ఉన్నాడుగా, నీ తొత్తుగాడు, కొద్దిసేపటి క్రితం వాడికి ఏదో అవార్డు కూడా ఇచ్చావు. మళ్ళీని వాడేదో పెద్ద పీకినట్టు వాడిని వెళ్ళి ఒకసారి మధ్యలో నించోపెట్టు. నీ ప్రజలేగా సింధు ప్రజలు, నా ప్రజలు, అక్కడి నుంచి ప్రధానినిచ్చిన వాళ్ళు, పాకిస్తాన్కి ప్రధానమంత్రినిచ్చిన సింధు ప్రజలు ఈరోజు మాకు పాకిస్తాన్ వద్దు 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 వదిలే అంటున్నారు. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. బహుశా ఇది ఆవేదనతో వస్తున్న మాటలు కాదు, ఆలోచించి ఇంకా వస్తున్న మాటలు. ఆవేదనతో, ఆక్రమణతో వచ్చుంటే కనుక ఇంకా గట్టిగా ఉండేవి. బట్ కొంచెం లిమిట్లో మనం ఉండాలి కాబట్టి ఉంటున్నాం. మనకున్న సంస్కారం అది. మా సంస్కారంలో కనీసం ఒక 5% నీకున్న ఎప్పుడో బాగుపడిపోతుంది నీ దేశం. దుర్మార్గపు దేశం. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ప్రస్తుతం ఇటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఓ పక్క IMF కండిషన్స్ పెట్టింది, ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టింది ఏకంగా IMF తన కండిషన్స్లో. ఓకే సార్ వంగి వణకం చెప్పక తప్పలేదు వాళ్ళకి, లేకపోతే బతుకు అక్కడ జీవించడం కష్టమవుతుంది. సో ఇటువంటి సందర్భంలో పాకిస్తాన్ అసలు ఆ దేశం అనేది ఉంటుందా? ఎందుకంటే సింధు ముక్కలైపోతుంది, బలూచిస్తాన్ ముక్కలైపోయింది, రేపు మాపై ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ఇదే పరిస్థితి. ఏంటి ప్రెసెంట్ పాకిస్తాన్ ప్రభుత్వం పరిస్థితి? భారత్ వ్యవహరిస్తున్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగులతో ఫ్యూచర్ లో నిజంగా పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభం నెలకొనే పరిస్థితి ఉంది. అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉంది. మనం గతం నుంచి చెప్తా ఉన్నాం. చాలా డిప్లొమాటిక్ గా భారత్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, మొదట సింధు జలాలను ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో దాదాపు 50%, 50% పాకిస్తాన్ పైన మనం ప్రెజర్ పెంచే ప్రయత్నం చేస్తాం. అది ఫ్యూచర్ అదే ప్రెజర్ ప్రజలు అక్కడ ప్రభుత్వం పైన, ఆర్మీ పైన చేసే అవకాశం ఉంది. నీళ్లు లేక అల్లాడిపోయే పరిస్థితి ఉంది. చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్లే సిచ్యువేషన్ అని మనం చూస్తాం. కరోనా టైంలోనే కాదు, ఇంకా అనేక సందర్భాలలో పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిటాడింది. పాల ప్యాకెట్లు దొరికి, గోధుమ పిండి దొరకక, కనీస నిత్యావసరాలు, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి పాలు సప్లై లేక ఇబ్బంది పడింది. తర్వాత మహిళలకు, వృద్ధులకు కనీసం మెడిసిన్ సప్లై అయినటువంటి సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితి గతంలో ఎదుర్కొంది. అయినా తీరు మారలేదు. పాకిస్తాన్ బుద్ధి వంకర బుద్ధి. అలాగే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ వైపే మగ్గినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నా ఇంకా రియలైజ్ కాకపోవడంతో పాకిస్తాన్ అధోగతిలోకి వెళ్లే అవకాశం ఉంది. మనం గతంలో చూసాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడే ఆల్రెడీ నీళ్లు లెక్క ఇబ్బంది పడతా ఉంది. ఈ కార్పొరేట్ కి సంబంధించినటువంటి చైనా లాంటి దేశాలు పాకిస్తాన్ భూభాగంలోకి ఎంట్రీ కావడము, ఇందాక చెప్పినట్టు క్వాడ్స్ ఖనిజాన్ని తరలించుకుపోయే ప్రయత్నం చేయడము, బెల్ట్ రోడ్ వాళ్ళ వ్యాపార నిమిత్తం రోడ్డు నిర్మాణం చేసుకోవడము, పాకిస్తాన్ భూభాగానికి సంబంధించినటువంటి సముద్ర జలాల ప్రాంతాల్లో వారు ఆర్మీని, వారి షిప్లను నిలుపుకునే ప్రయత్నం చేయడం. సో పాకిస్తాన్ స్వార్థానికి వాడుకుంటూ ఆర్థికంగా సహాయం చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. సో ఇలాంటి ఫ్యూచర్ లో మళ్ళీ సమస్యలు వస్తాయి. ఇప్పటికే రోడ్లపైకి వస్తున్నారు సింధు ప్రజలు ఆవేశంతో.
అక్కడ ఒక మంత్రి నివాసానికి నిప్పు పెట్టారంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు. అతి త్వరలోనే అంతర్యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది పాకిస్తాన్ లోనే. మళ్ళీ ప్రజలంతా అటు ప్రభుత్వం పైన ఆర్మీ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. గతంలో జరిగినట్టుగానే జనరల్ ముషారఫ్ ఎట్లయితే అయ్యాడో సరే ఇప్పుడు మళ్ళీ ఆసిఫ్ మునీర్ ఉన్నాడు కాబట్టి తను ఎట్లాగో మళ్ళీ ఏదో ఒక అదురు కోసం చూస్తున్నాడు. ఈ అవకాశం దక్కిన మళ్ళీ కనిక పాలన చేయడానికి. సో అదో గతి పాలయ్యే పరిస్థితి ఉంది పాకిస్తాన్ త్వరలో. రైట్ మధు, అయిపోయింది, అంతా అయిపోయింది. అనుకున్నదంతా జరుగుతోంది. పాకిస్తాన్ ఏదైతే జరగకూడదని చెప్పి కోరుకుంటుందో అదంతా ఇప్పుడు రిపీట్ అవుతోంది. ఇక్కడ బలూచిస్తాన్ ఏకంగా 41% అత్యధిక శాతం ఇక్కడే ఉంటారు. 41% మంది ప్రజలు పాకిస్తాన్కి సంబంధించి బలూచిస్తాన్లో ఉంటారు. ఆ తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే ప్రజలు సింధ్లో ఉంటారు, ఒక 70% మంది. అంటే 30% మంది. మొత్తంగా 41 + 30 71, 70% అనుకుందాం. ఇక్కడే ఎగిరిపోయింది. పాకిస్తాన్ పరువు పోయాయి. పాకిస్తాన్ బహుశా నువ్వు డీకోడ్ చేస్తూ ఉంటావు కదా నీ దుర్మార్గపు ఆలోచనతో. మా తెలుగు భాషని కనుక అర్థమైతే, అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఎందుకంటే నీకు ఈ డీకోడ్ చేయడాలు లేకపోతే ఈ కుతంత్రాలు పనడాలు నీకేం పెద్ద కొత్త కాదు. కాబట్టి నా భాష నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకో. దాదాపుగా 70% నీ జాగా పోయింది. ఇక మిగిలింది ఆ 22, ఆ తర్వాత ఖైబర్ పఖ్తుంఖ్వా 7. ఆ 7 కూడా నీకు ఉంటుందో ఉండదో చెప్పలేం. పోనీ అది కూడా కలుపుకుంటే నీకు మిగిలేది 29% మాత్రమే. అయిపోయిందా? నువ్వు కశ్మీర్ మీద కన్నేసావు చూడు. నువ్వు కశ్మీర్ మీద కన్నేసావు, నీ దేశాన్ని వదిలిపడేసావు. కశ్మీర్ని లాక్కోవాలని నీ దుర్మార్గపు దుశ్చర్య ఈరోజు నీ దేశాన్ని ముక్కలు చేస్తోంది. నువ్వు భారత్ మీద తుపాకీని ఎక్కువ పెడదామనుకున్నావు, నీ దేశం నుండి తుపాకీ తూట్లు పడుతున్నాయి. ఇక్కడ తుపాకీ ఆ గుళ్ళు ఒక్కసారి శబ్దాలు విను. ఆ తుపాకీ శబ్దాలు వింటేనే చాలు నీ చెవులకు చిల్లు పడుతుంది. నీ సైనికులనే వాళ్ళు తిప్పి కొడుతున్నారు. నీ దేశ సైనికులని, నీ దేశ పౌరులే వాళ్ళు తిప్పి పంపించి కొట్టి పంపిస్తున్నారు. ఏకంగా నీ దేశ సైనికులనే లేపేస్తున్నారు. నీ దేశ సైనికులనే కొడుతున్నారు. నీ దేశ సైనికులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇదే సింధ్ నుంచి వచ్చారు, ఇదే బెలూచిస్తాన్ నుంచి వచ్చారు, ఇదే సింధ్ నుంచి వచ్చారు, దాంతోపాటు ఇదే పంజాబ్ నుంచి వచ్చారు, ఇదే ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి వచ్చారు. నువ్వు అనుకుంటున్నా ఇస్లామాబాద్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళందరూ ఒక మాట అంటున్నారుగా, వీళ్ళ కష్టంతో వీళ్ళ చెమటని పిండి నువ్వు ఈరోజు ఇస్లామాబాద్ కట్టుకున్నావు. ఆ తర్వాత అక్కడ నీ విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నావు. పాకిస్తాన్ పాలకులంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈరోజు. ఆ ప్రశ్నకు నీకు సమాధానం లేదు. నిర్మోహమాటంగా నీకు ధైర్యం ఉంటే, నీ గుండెలో ధైర్యం ఉంటే షహబాజ్ షరీఫ్, యూ హ్యావ్ గట్స్. ఇఫ్ రియల్లీ యూ హ్యావ్ గట్స్, go and talk to Baluch people directly without security. Then you get to know the pain of the people of your country. You get to know the real pain of your citizens. And now see, remember, don't dare to fight with or having a conflict with India. Because just think about your country first and later think about other countries. And forget about Kashmir. Forget about Kashmir and just think about your country first. Leave about Kashmir. You can think later about Kashmir if you want and if you want to dare. Can you hear the sounds? Can you hear the gun sounds from the scene? ఒక్కసారిగా వీళ్ళకి ఎటువంటి రచ్చ జరుగుతోందంటే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. పాకిస్తాన్ పాలకులు బహుశా ఇప్పుడు సింధ్ ప్రజల మధ్యకు వెళ్తే వాళ్ళే సమాధి కట్టేటట్టున్నారు. ఆసిఫ్ మున్నీర్, if you have guts, go and stand and talk to those people who are fighting against your country. Just talk to them, not with your military. If you talk with your military and people from Sindh and people from Baluchistan will also talk to you in the same manner that you will talk. నువ్వు ఏ భాషలో నువ్వు వాళ్ళతో మాట్లాడతావో అదే భాషలో వాళ్ళు సమాధానం ఇస్తారు. అది నువ్వు
మిలిటరీ భాషలో అయితే వాళ్ళు మిలిటరీ భాషలోనే సమాధానం ఇస్తారు. నువ్వు అర్థం చేసుకుంటే బహుశా బంకర్లో దాక్కునే మీకేం తెలుస్తుంది బాధలంటే, బంకర్లో దాక్కునే మీకేం తెలుస్తుంది కష్టాలంటే, బంకర్లో దాక్కునే మీకేం తెలుస్తుంది నీటి విలువేంటో. ఇదిగో చూస్తున్నావుగా అసీ మున్నీర్, చూస్తున్నావుగా షహబాజ్, మీకే వినిపిస్తోంది వీళ్ళ వ్యవహారానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమే అవకాశం ఉందనేది కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో విజువల్స్తో చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురించిన ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, యువర్ డిస్కషన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి విజువల్స్ చూద్దాం. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.